మరి నేను ఎందుకు ప్రేరేపింపబడినాను ఈ వర్తమానాలు మీకు ఇవ్వడానికి అన్నప్పుడు, చాలామంది యవన బిడ్డలు దేవుని సేవ చేయాలని, యవన స్త్రీలు వారు సేవ చేయాలని ఎంతో ఆశపడుతున్నారు, కానీ వారిని నిరుత్సాహపరుస్తున్నారు చాలామంది. నాతో ఒక కాపరి భార్య ఫోన్లో ఈ విధంగా పంచుకుంది. అమ్మా, మా వారు, మాది పెద్ద సంఘం, కానీ మా వారు ఎప్పుడు స్త్రీలు మౌనంగా ఉండాలని బోధిస్తారు. మరి మా సంఘంలో కొన్ని వేల మంది ఉన్నారు. నా బాధ ఏంటంటే ఈ వేల మంది యవన స్త్రీలు దేవుని కొరకు ఫలించకుండా, దైవ కార్యాలు చేయకుండా అణిగిపోతారు కదా. దేవుని రాజ్యము కట్టబడడానికి ఇది ఒక పెద్ద ఆటంకంగా ఉంది కదా అని ఆమె తన దుఃఖాన్ని ఫోన్ ద్వారా తెలియజేసి, అంటే ఇది చాలామంది ఇది ఎత్తిపట్టి చెప్తారు, స్త్రీలు దేవుని సేవలో పాల్గొవద్దని, సంఘములో ఒక ప్రాముఖ్యమైన పాత్రను వహించకూడదని, వారు మౌనంగా ఉండాలని. అంటే ఇలాంటి బోధలు, మరి ఇలాంటి అనుమానాలు, మిథ్యలు ఇవన్నీ ఉన్నాయి. కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత, మరి నేను కొద్దిగా దీన్ని లోతుగా చదివి, అనేక మంది దైవజనులు రాసిన పుస్తకాలు కూడా చదివి, నేను సంగ్రహించిన జ్ఞానము, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించిన విధానం, ఈ 20 సంవత్సరాలు కూడా నాకు తోడుగా ఉండి ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయడానికి, మరి ఒక స్త్రీ అని విశ్వసించిన ప్రతి స్త్రీలో ఉన్నాడు. ఆ ప్రభు ఆత్మని నన్ను ఈ విధంగా నడిపించిందని. కొన్నిసార్లు కొన్ని పనులు పురుషులు కూడా చేయలేని పనులు ప్రభు యొక్క మహాకృప ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా చేయగలిగినాను. దానికి మీరే సాక్షులు. మరి వాక్యం ఏమంటుంది? పోయిన వారం నేను విపులంగా మీకు చెప్పినాను, పాత నిబంధనలో దేవుడు అభిషేకించిన స్త్రీలు ఏ విధంగా వాడబడినారు. క్రొత్త నిబంధనలో కూడా కొన్ని అనుమానాలు మనం ఛేదిస్తూ ముందుకు వెళ్ళినాము. పౌలు భక్తుడు తాను రాసిన మాటలను అపార్థం చేసుకున్నారని పేతురు అంటున్నాడు. చాలామంది వారి స్వనాశనములకి అది అపార్థం చేసుకున్నారని ఆ వాక్య భాగం కూడా మనం చదివినాం. మరి కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు ఏమి ఉద్దేశించి రాసినాడు ఈ మాటలు అన్నప్పుడు మనం చరిత్ర చదవాలి. అక్షరము చంపుతుంది, ఆత్మనే జీవింపజేస్తుంది. ఇఫ్ యూ గో బై ద లెటర్ ఇట్ ఈస్ డిజాస్ట్రస్. కాబట్టి ఆనాడు కొరింథీ సంఘము పౌలు భక్తుని చేతనే స్థాపింపబడేది. కొరింథీ సంఘంలో ఎప్పుడు అల్లర్లు, ఎప్పుడు కలహాలు. ఎందుకంటే వారు ఆత్మలో ఇంకా అభివృద్ధి పొందలేదు. ఆత్మలో పరిపక్వత వస్తే సమాధానం ఉంటుంది. వెన్ యూ గెట్ మెచ్యూర్డ్ ఇన్ యువర్ స్పిరిట్ యూ విల్ నెవర్ ఫైట్. ఇమ్మెచ్యూర్ క్రిస్టియన్స్, న్యూలీ యాక్సెప్టెడ్ బిలీవర్స్, కాబట్టి వారికి సంఘములో మరి సమాధానంగా ఉండడం వారికి రాదు. మీరు చూడండి, కొరింథీ పత్రికలో పౌలే రాస్తున్నాడు 11వ అధ్యాయంలో, స్త్రీలు ప్రార్థన చేయనప్పుడు, స్త్రీలు ప్రవచించినప్పుడు క్రమము నేర్పిస్తున్నాడు. పురుషులు ప్రార్థన చేసినప్పుడు, పురుషులు ప్రవచించినప్పుడు, అంటే దాని అర్థం సంఘంలో తప్పకుండా స్త్రీలు ప్రార్థించినారు, వారు ప్రవచించినారంటే దేవుని వాక్యాన్ని మరి ప్రకటించడమే కదా. మరి అప్పుడు ఆ క్రమం నేర్పించినాడు. అంటే స్త్రీలు తప్పకుండా వారు ప్రార్థించినారు, ప్రవచించినారని మీరు 1 కొరింథీ 11లో మనం చూస్తాం. పౌలు సంఘ క్రమం చెప్తున్నాడు. 12వ అధ్యాయంలో వరముల గురించి చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ వరముల గురించి. పరిశుద్ధాత్మ నుండి ఉద్భవించిన వరములు, స్త్రీలకు వరాలు వేరు, పురుషులకు వరాలు వేరని లేదు, ఆత్మ ఒక్కడే. ఆత్మ నుండి ఉద్భవించిన వరాలన్నీ కూడా సమంగా స్త్రీలకు పురుషులకు దేవుడు పంచి ఇచ్చినాడని, మనమందరం కూడా ఏక శరీరమైన క్రీస్తులో అవయవములుగా ఉన్నామని పౌలు భక్తుడే రాస్తున్నాడు. గలతీ 5:22లో మనం ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఆశానిక, ఇవి కూడా స్త్రీలకు పురుషులకు కూడా సమంగానే వర్తిస్తుంది. అది ఆత్మ ఫలమైన, ఆత్మ వరములైన, దెర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్.
పరిశుద్ధాత్ముడు ఏకరీతిగా స్త్రీల మీద పురుషుల మీద దిగినాడని అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించినప్పుడు కూడా స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మరి కొరింథీ సభలో ఏమైంది? అక్కడ చాలా కలహాలు ఉన్నాయి, అల్లర్లు ఉన్నాయి. పౌలు క్రమం నేర్పిస్తున్నాడు, సంఘం ఏ విధంగా క్రమంగా ఉండాలి. అందుకే 13వ అధ్యాయంలో, 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమను గురించి ఒక అధ్యాయం ఉన్నది. ఎందుకంటే వారి సంఘంలో ప్రేమ లేదు, ప్రేమ కలిగి ఉండాలి అని బోధిస్తున్నాడు. ప్రేమ అన్నిటిని మించిందని, అన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని చెప్తున్నాడు. తర్వాత 14వ అధ్యాయం వచ్చినప్పుడు సంఘములో ఆనాడు అన్యులు మారుమనసు పొంది పరిశుద్ధాత్మను పొందిన తర్వాత క్రమము పాటించకుండా పెద్దగా అల్లర్లు చేసి అన్య భాషల్లో మాట్లాడుతూ వారు ప్రవచిస్తున్నారు, గట్టిగా వాగ్వాదాలు చేస్తున్నారు. అక్కడ సమాధానం లేదు, అల్లరే ఉంది. అది దేవుని చిత్తం కాదు. ఏ ఆందోళన, ఏది కలహం కూడా దేవుని నుండి ఉద్భవించదు. కాబట్టి పౌలు భక్తుడు అన్నాడు, దేవుడు అల్లరికి కర్త కాడు, సమాధానమునకి కర్త కానీ అల్లరికి కర్త కాడు. అందుకే అక్కడ క్రమం నేర్పిస్తున్నాడు. మీరు 1 కొరింథీ 14వ అధ్యాయం చూస్తే ఈ క్రమము మౌనంగా ఉండవలననే క్రమము ప్రవచించే వారికి చెప్తున్నాడు, అన్య భాషలు మాట్లాడే వారితో కూడా అంటున్నాడు, స్త్రీలతో అంటున్నాడు. మీరు 28వ వచనం చూడండి. 1 కొరింథీ 14:28. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకునవచ్చును. ఒక భాషల్లో మాట్లాడేవాడు గట్టిగా మాట్లాడి వాని ఏమి మాట్లాడుతున్నాడో ఎవరికి తెలియకుంటే దానివల్ల ఏం ప్రయోజనం అని అంటున్నాడు పౌలు భక్తుడు. అందరూ భాషల్లో మాట్లాడి గొప్ప అల్లర్లు అయితే దానివల్ల అన్ని జనులు వస్తే వారికి ఏమర్థమవుతుంది? దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? కాబట్టి ఎవడైనా ఆ భాషల్లో మాట్లాడితే దానికి తగిన అనువాదం ఉంటేనే మాట్లాడాలని, లేకుంటే మౌనంగా ఉండాలని ఇక్కడ బోధిస్తున్నాడు. తర్వాత ఎవరిని మౌనంగా ఉండమన్నాడు? 30వ వచనం. అయితే కూర్చున్న మరి ఒకరికి ఏదైనా బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనంగా ఉండవాలి. 2-3 ఒకేసారి ఏదైనా కార్యం బయలుపరిస్తే అందరూ ఒకేసారి అల్లర్లు చేయకుండా మరి మొదటివాడు మౌనంగా ఉండాలి. రెండవ వాడు మాట్లాడినప్పుడు, లేక రెండవ వాడు మాట్లాడుతున్నప్పుడు మొదటివాడు మౌనంగా ఉండాలి అని క్రమము నేర్పిస్తున్నాడు. 29 చదవండి. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను. అయితే కూర్చున్న మరి ఒకరికి ఏదైనా బయలుపరచబడిన మొదటి వాడు మౌనంగా ఉండవలెను. భాషలు మాట్లాడేవాడు దాన్ని అనువాదము అర్థము చెప్పని వాడు లేకుంటే మౌనంగా ఉండాలి. ఒకేసారి కొన్ని కార్యాలు 2-3 బయలుపరచబడితే ఒకడు మాట్లాడి మరి ఒకడు మౌనంగా ఉండాలి అని చెప్తూ 34వ వచనం వచ్చినప్పుడు స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలను, వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు అని ఎందుకంటున్నాడు? ఆ సమయంలో కొరింథీ సంఘంలో ఒక అబద్ధ ప్రవక్త ఉండేది. మీరు చూస్తే ఇక్కడ ఈమె అబద్ధ ప్రవచనం చెప్తుంది. యేసు క్రీస్తును ప్రేమించేవాడు శాపగ్రస్తుడు అనే ప్రవచనం చెప్పింది. నేను చరిత్ర చదివినాను. 1 కొరింథీ 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. 1 Corinthians 12:3. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. అంటే పౌలు దానికి వివరం చెప్తున్నాడు, అర్థం చేస్తున్నాడు. ఒక స్త్రీ అలాగూ ప్రవచించింది, అబద్ధ ప్రవచనం. దానిని పౌలు ఖండిస్తూ జవాబిస్తున్నాడు. దేవుని ఆత్మ చేత మాట్లాడువాడు ఎవడు కూడా యేసు శాపగ్రస్తుడని అనడు. అంటే ఆ ప్రవక్తి యేసు శాపగ్రస్తుడని ఆమె ప్రవచించింది కాబట్టి ఆమె అబద్ధ ప్రవక్తి. పౌలు దాన్ని సరిచేస్తూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అదే మీరు 1 కొరింథీ 14వ అధ్యాయము 36వ వచనము పౌలు రోషం మాట అంటున్నాడు. మీరు చూడండి, నేర్చుకోండి. 1 Corinthians 14:36. 1 కొరింథీ 14వ అధ్యాయం 36వ వచనం. దేవుని వాక్యం మీ యొద్ద నుండి బయలు వెళ్ళనా, మీ యొద్దకు మాత్రమే వచ్చేనా? కొందరు స్త్రీలు దేవుని వాక్యం వారికి వచ్చిందని, కొందరు పురుషులు తామే ప్రవక్తలమని వారు మోసపుచ్చు ఆత్మలతో ఉన్నారు. కాబట్టి పౌలు అంటున్నాడు మీ యొద్దకు వచ్చిందని మీరు అంటున్నారు, కానీ దేవుని యొద్ద వాక్యము నా యొద్దకు కూడా వచ్చింది అని
ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. 37వ వచనంలో అంటున్నాడు, ఎవడైనను తాను ప్రవక్త అయినను ఆత్మ సంబంధి అయినను తలంచుకొని ఎడల నేను మీకు వ్రాయిచున్నది ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించడం ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడటం ఆటంకపరచకుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడు. ఇది ఎవరికి చెప్తున్నాడు? ఇది కొరింథీ సభకు చెప్తున్నాడు. కానీ మనం లేఖనాలన్నీ కూడా పరిశుద్ధాత్మ పూరితమైందని, ప్రతి లేఖన భాగము అది యేసునందు విశ్వాసం ఉంచు ప్రతి విశ్వాసికి అది చెందుతుందని మన విశ్వాసంతో ఈ లేఖనాలు పఠిస్తూ ఉన్నాం. కానీ సమయము, సందర్భము, ఎలాంటి పరిస్థితుల్లో పౌలు ఈ మాటలు చెప్పినాడు అది కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడు స్త్రీలు, నేను చెప్పినాను కదా, కొరింథీ సభలో స్త్రీలు చాలా మట్టుకు అనాగరికులైన స్త్రీలు, వేశ్యావృత్తి వదిలిపెట్టి ప్రభు మార్గంలోకి వచ్చినారు. వారు ఇంకా లోతైన అనుభవంలోకి రాలేదు. విద్యావిహీనులు, సంస్కృతి లేదు, నాగరికత లేదు. ఆనాడు మరి సంఘము అన్నప్పుడు ఏదో పెద్ద కట్టడం అని కాదు, వారు ఏదో ఒక చోట కూర్చునేది, పురుషులు వేరుగా స్త్రీలు వేరుగా. స్త్రీలకు నాగరికత లేదు కాబట్టి సంఘములో వారు బొబ్బలు పెట్టేది, కేకలు వేసేది, తమ సొంత పురుషులతో వారు గట్టిగా మాట్లాడేది, గట్టి శబ్దాలు చేసేది. అప్పుడు పౌలు అంటున్నాడు, మీరు మౌనంగా ఉండాలని. అంటే దట్ వాజ్ ఓన్లీ ఎ టెంపరరీ సైలెన్స్. జీవితాంతం స్త్రీలందరూ మౌనంగా ఉండాలంటే యేసు శరీరం అనబడే సంఘము సగం మట్టుకు పక్షవాతం వచ్చిందని నేను చెప్పగలను. అది సాతాను యొక్క కుయుక్తని. స్త్రీలు ఎవరు ప్రభు కొరకు ప్రకాశించకుండా అణిచివేసే సాతాను యొక్క అంబని నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్షపాతము లేని తండ్రి, తన విమోచనకు ఏ పక్షపాతం లేదు, రక్షణకు పక్షపాతం లేదు, తాను కార్చిన రక్తానికి ఏ పక్షపాతం లేదు, తాను అనుగ్రహించే వరములకు పక్షపాతం లేదు, ఫలముకు పక్షపాతం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా అలాగూ మనము సాతాను యొక్క తలంపును మనం గ్రహించకుండా దేవుని చిత్తం ఏదో గ్రహించి ప్రభు కొరకు తప్పకుండా వెలగాలని మరి ఈ ప్రసంగాల ద్వారా స్త్రీలు నేర్చుకోవాలి, పురుషులు కూడా గ్రహించాలని నేను కోరుతూ ఉన్నాను. మరి ఆనాడు సంఘములో, కొరింథీ సంఘములో దెర్ వాజ్ కేయోస్ అండ్ ల్యాక్ ఆఫ్ ఆర్డర్ అండ్ డిసిప్లిన్. అది క్రమపరుస్తున్నాడు ఆ సంఘం. ఆ కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులను పౌలు భక్తుడు క్రమ పద్ధతిలో తీసుకొని వస్తున్నాడు. దేవుడు అల్లరికి కర్తగాడు, సమాధానమునకు కర్త, సమస్తము క్రమముగా మర్యాదగా మీరు జరిగించుకోవాలి. బొబ్బలు పెట్టే సంస్కృతి లేని వేశ్యావృత్తి వదిలిపెట్టి వచ్చిన స్త్రీలు, నేను చెప్పాను కదా, వారి వస్త్రధారణ కూడా జిగేలు అనేటట్టు, అంత ఆభరణాలు, పెద్ద హెయిర్ స్టైల్స్, అలాగూ వారు వస్త్రధారణ, కేశాలంకరణ ఇవన్నిటితో వచ్చి కూర్చునేదన్నమాట. అందుకే మీరు కొంగు కూడా పూర్తిగా కప్పుకోనండి, ఎందుకంటే వారు పురుషులను ఆకర్షించే రీతిగా వారి వస్త్రధారణ ఉంది. పౌలు చెప్పే బోధకు వారు అంటే మనసు పెట్టలేకపోతున్నారు. ఇలాంటి స్త్రీలు సంఘంలో వచ్చి కూర్చున్నప్పుడు పురుషుల అటెన్షన్ అంటే వారి ఏకాగ్రత వైదొలుగుతుంది. అందుకే కొన్ని పద్ధతులు, క్రమము స్త్రీలను ఉద్దేశించి పౌలు చెప్పినాడు అని మనం గ్రహించాలి. మరి ఒకవేళ స్త్రీలను మరి దేవుని సేవలో పాలు పొందకూడదు అని అంటే మనము రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో గొప్ప జాబితా స్త్రీలు చూసినాం. దాంట్లో అపోస్తలులు ఉన్నారు, పౌలు కొరకు ప్రాణం పెట్టేవారు ఉన్నారు, పరిచర్యలో సహకరించిన వారు ఉన్నారు, ఆతిథ్యం ఇచ్చిన వారు ఉన్నారు, సంఘానికి ప్రియులైన వారు ఉన్నారు. వారి పేర్లన్నీ మనం చూసినాం. ఫీబే రోమా పత్రిక పట్టుకొని రోమా పట్టణానికి వెళుతుంది ధైర్యంగా. ఒకవేళ స్త్రీలు మౌనంగా ఉండాలంటే, ఏ పని చేయొద్దు దేవుని కొరకు అంటే, ఫీబే ఆమె ఒక స్త్రీయే కదా, షీ వాజ్ ఎ డీకనెస్ ఇన్ ద చర్చ్. ఆమెకు పురుషులకు కూడా లేని ధైర్యాన్ని దేవుడు ఇచ్చినాడు. కాబట్టి మరణమైనా ఆమె ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి, పురుషులకు ధైర్యం లేనప్పుడు ఈ స్త్రీకి ధైర్యం దేవుడు ఇచ్చినాడు. ఆ రోమా పత్రిక పట్టుకొని రోమా పట్టణంకు వెళ్ళి విశ్వాసులకు పౌలు రాసిన రోమా పత్రిక అందిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
2వ వచనంలో ఒక మాట చూడండి. ప్రభువునందు ఏక మనసు గల వారై యుండుడని యువేదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. ఇది పౌలు రాసినాడు ఫిలిప్పీలకు. 2 స్త్రీల గురించి ఇక్కడ పౌలు మరి మాట్లాడుతున్నాడు. ప్రభువునందు ఏక మనసు గల వారై యుండుడని యువోదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి 2 స్త్రీల గురించి చెప్తున్నాడు. వీరు చాలా నాకు సహకరించినారు సేవలో, వారికి మీరు సహాయం చేయాలి అని బతిమాలుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు. ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయంటున్నాడు? జీవగ్రంథంలో. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. మరి వారు పని చేయలేదా? వారు సేవలో సహకరించలేదా? సంఘ పరిచర్యలో తోడ్పడలేదా? తిరిగి 1 కొరింథీ 14వ అధ్యాయంకి వద్దాం. 35వ వచనం. స్త్రీలు మౌనంగా ఉండాలి, వారు ఏమైనా నేర్చుకుని కోరినేడలా ఇంట తమ తమ భర్తలను అడగవలేను. సంఘములో స్త్రీ మాట్లాడటం అవమానం. అంటే ఇది ఎందుకన్నాడు? ఆ కొరింథీ సభలో స్త్రీలు చాలా గట్టిగా, అంటే వదరబోతులు అన్నమాట. దే డూ నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దెర్ టంగ్ అండ్ స్పీచ్. చాలా గట్టిగా అల్లర్లు చేస్తున్నారు, గట్టిగా తమ భర్తలను పిలుస్తూ ఉన్నారు. ఏదైనా అర్థం కాకుంటే గొంతెత్తి అడుగుతున్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి ఇక్కడ, మీరు ఇప్పుడు నాకు ప్రశ్నలు అడిగితే నేను ఎలాగో వాక్యాన్ని కొనసాగించాలి? లేక మీరు ఇతరులతో గట్టిగా మాట్లాడితే హౌ కెన్ ఐ ప్రొసీడ్ విత్ ద మెసేజ్? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. పౌలు భక్తునికి వాక్యం ఉపదేశించడానికి చాలా కష్టతరమైంది. ఎందుకంటే స్త్రీలు చాలా మాట్లాడుతూ ఉన్నారు. చెప్పినాను, వారికి సంస్కృతి లేదు, నాగరికత లేదు. వారు సంఘ క్రమము వారికి తెలియదు కాబట్టి బొబ్బలు పెడుతూ గట్టిగా మాట్లాడుతున్నారు, వాగుతూ ఉన్నారు. వదరబోతు స్త్రీలు అన్నమాట. అట్టి వారిని ఉద్దేశించి మీరు మౌనంగా ఉండండి, మీరు చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. వారు భర్తలు దూరం కూర్చున్నారు, వీరు ఇంకో దగ్గర కూర్చున్నారు, గట్టిగా అరుస్తున్నప్పుడు పౌల్ కుడెంట్ ప్రీచ్. పౌలు భక్తుడు వాక్యం ఉపదేశించడానికి అది ఆటంకంగా ఉండింది. కాబట్టి అంటున్నాడు, మీరు ఏమైనా నేర్చుకోవాలంటే మీరు ఇంటికి వెళ్ళి మీ భర్తలను అడగండి, సంఘములో మాట్లాడకూడదు అని అంటున్నాడు. అది సరిగ్గా అర్థం చేసుకోకుండా స్త్రీలు మౌనంగా ఉండాలి, స్త్రీలు వాక్యం ఉపదంటే దాంట్లో ఏం అర్థం ఉంది? ఈ 20 సంవత్సరాలు నేను అనుకుంటున్నాను ఈ కుండ బద్దలు కొట్టాలని. ఇప్పుడు సమయం వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద టైమ్ హ్యాస్ కమ్ దట్ ఐ వుడ్ బ్రేక్ ద మిత్. ఇక్కడ మీరు ఇంటికి పోయి భర్తలు నేర్చుకోండి. మీరు సంఘంలో మౌనంగా ఉండాలంటే ఒకవేళ భర్త లేని స్త్రీలు ఏం చేయాలి? వివాహం కాని వారు ఏం చేయాలి? భర్త ఉండి కూడా రక్షింపబడని వారు ఏం చేయాలి? భర్తకు జ్ఞానమే లేదు, వాక్య జ్ఞానం లేదంటే ఈ స్త్రీ ఏం నేర్చుకుంటుంది ఇంటికి వెళ్ళి అడిగి? అందుకే దేవుని వాక్యము అర్థం చేసుకోవడానికి మనం జ్ఞానం అడగాలి దేవుణ్ణి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. టు అండర్స్టాండ్ ద వర్డ్ యూ హ్యావ్ టు హ్యావ్ స్పిరిచువల్ సైట్, ఐస్. అందుకే కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు 119వ కీర్తనలో, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను నేర్చుకొనుటకు నాకు మనోనేత్రములు వెలిగించమని ప్రార్థన చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా కన్నులు తెరువు. 20 సంవత్సరాల ముందే నేను గుర్తించినాను ఈ కార్యం. అందుకే ఇంత ధైర్యంగా దేవుని కార్యాలు చేయడానికి అడుగు పెట్టినాను. నాకు సరిగ్గా అర్థం చేసుకున్నాను పౌలు భక్తుని. ఐ కుడ్ అండర్స్టాండ్ హిమ్ ప్రాపర్లీ. దేవుని వాక్యం అపార్థం చేసుకోవడం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మరి స్త్రీలు ఏదైనా నేర్చుకోవాలంటే ఇంట నేర్చుకోవాలి అంటే ఇంటిలో సౌకర్యం లేనప్పుడు వారు ఎక్కడికి వెళ్ళాలి? తప్పకుండా కాపర్లను అడగవచ్చు. వారికంటే వయసులో అనుభవజ్ఞులైన స్త్రీలను వారు వేడుకొని అడిగి నేర్చుకోవచ్చు అని మనకు అర్థమవుతుంది. కొందరు భార్యలు విశ్వాసులు, భర్తలు అవిశ్వాసులు అయితే ఏం చేయాలి? ఆ విశ్వాసురాలైన భార్య తన సత్ప్రవర్తనతో, ప్రార్థనతో అవిశ్వాసి అయిన భర్తను కూడా దేవుని మార్గంలో నడిపింప వచ్చునని పౌలు అంటున్నాడు. పేతురు భక్తుడు కూడా అంటున్నాడు, అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్య చేత పరిశుద్ధపరచబడుతున్నాడు అని కూడా అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే సీ ద రోల్ ఆఫ్ ఎ ఉమన్. ఒక స్త్రీ పాత్ర ఎంత ఘనమైంది. షీ కెన్ చేంజ్ హర్ అన్సేవ్డ్ హస్బెండ్. మరి ఆది కాండము మీరు చూసినప్పుడు 2వ అధ్యాయంలో
18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదు అని అనుకోనాను. అంటే దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఒంటరిగా అటు ఇటు తిరుగుతున్నాడు ఏదోని తోటలో, ముఖంలో ఏ కాంతి లేదు, ఏదో లేనట్టు కొదువు ఉన్నట్టున్నాడు. కాబట్టి దేవుడు తన ప్రక్కట మీద గాఢ నిద్ర కలగజేసి ప్రక్కట నుండి నారిని సృష్టించి అవ్వను ఆదాముకు అనుగ్రహించినాడని మనకు తెలుసు. అందుకే వాక్యంలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిదే కాదు, సృష్టిలోనే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. మరి మొదటి అధ్యాయంలో మనం చదివినాము, ఆయన స్త్రీని పురుషుని తన స్వరూపమందు సృజించుకున్నాడు. మొదటి అధ్యాయము 26 నుండి మరి ఒకసారి నేను చదువుతున్నాను, మీరు గమనించండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక నీవు పలికాను. ఇద్దరికి ఇచ్చినాడు అనమాట ఏలడానికి. ఇద్దరిని తన రూపంలో చెక్కుకున్నాడు, సృజించినాడు. ఇద్దరికి ఒకే ఆత్మను, తన పరిశుద్ధాత్మను ఇచ్చినాడు. ఇద్దరికి ఒకే ప్రణాళిక పెట్టినాడు. ఇంకా మీరు చూడండి 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. హల్లెలూయా. అంటే ఇద్దరికి ఒకే ఆదేశం ఇచ్చినాడు. గేవ్ ద సేమ్ కమాండ్ టు ద మ్యాన్ అండ్ ద ఉమన్. అది అర్థం చేసుకోవాలి. కొందరు అంటారు స్త్రీ శాపగ్రస్తులు అనేది కదా అవిధేయత ద్వారా. ఆదికాండం 3:16 ఉంది, అతడు నిన్ను ఏలును, పురుషుడు స్త్రీని ఏలుతాడని అదొక శాపం అని అంటారు. కానీ ప్రతి విధమైన శాపాన్ని క్రొత్త నిబంధనలో యేసు ప్రభు శిలువ మీద కొట్టివేసినాడు కదా. హల్లెలూయా చెప్తారా నాతో కలిసి? మీకు సంతోషం ఉంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఎవ్రీ కర్స్ ఇస్ గాన్ అట్ ద క్రాస్ బై షెడ్డింగ్ హిస్ బ్లడ్. ఆయన తన ప్రాణమునే అర్పించినాడు. ఆయన మన కోసము శాపముగా శిలువ మీద వ్రేలాడి ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చినాడు కదా. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలకు వారసులం అవుతున్నాం కదా. అది మనం అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ పౌలు చెప్పిన మాటను సరైన విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది స్త్రీలు హైలీ ఎడ్యుకేటెడ్, డాక్టరేట్ డిగ్రీ, పిహెచ్డీస్, సైంటిస్ట్, ఇంజనీర్స్, ఎంతెంతో చదువులు, నాగరికత కలిగిన స్త్రీలు దేవుని కొరకు పని చేయకుండా ఉంటే సంఘము ఎలాగో అభివృద్ధి పొందుతుంది? ఒక ఇంటిలో ఒక స్త్రీ లేకుంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? అందుకే జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 14:1 అంటాడు, జ్ఞానవంతురాలు, చెప్పండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టం. సంఘం అంటే ఏంటి? చక్కగా కట్టబడిన కుటుంబాల సమూహమే కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ గ్యాదరింగ్ ఆఫ్ వెల్ కన్స్ట్రక్టెడ్ ఫ్యామిలీస్, దట్ ఈస్ కాల్డ్ ద చర్చ్. మరి చక్కగా కట్టబడిన కుటుంబాల సమూహమే సంఘము. ఒక కుటుంబాన్ని కట్టడానికి దేవుడు స్త్రీకి సామర్థ్యం ఇచ్చినాడు, జ్ఞానం ఇచ్చినాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. ఆ చక్కగా కట్టబడిన కుటుంబాలు అన్నీ కలిస్తే సంఘంగా మారుతుంది. అంటే ఆమె ఇండైరెక్ట్లీ షీఈస్ బిల్డింగ్ ద చర్చ్. ఆమె ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఆమె సంఘాన్ని కడుతుంది, సమాజాన్ని కడుతుంది, పరలోక రాజ్యాన్ని కూడా కడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మితే గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. స్త్రీ మరి సంతానాభివృద్ధికి స్త్రీ చాలా అవసరం కదా. మరి స్త్రీకి దేవుడు ఒక ఎక్స్ట్రా ఆర్గాన్ ఇచ్చినాడు, అది గర్భసంచి లేక యూటరస్ అని. పురుషునికి లేనిది స్త్రీకి ఉన్నది. ఎందుకంటే ఆమె పిల్లలకు జన్మనిస్తుంది, సృష్టికి తోడ్పడుతుంది. ఏ భక్తుడైనా అభిషక్తుడైనా వెలుగు చూడాలంటే ఒక స్త్రీ అవసరమే కదా. లోకరక్షకుడు రావాలంటే మరియా దేవుని చేత ఏర్పాటైంది. అంటే సంతాన అభివృద్ధి కొరకు ఒక స్త్రీ అవసరమైతే ఆత్మలను కనడానికి స్త్రీ ఎందుకు అవసరము కాదు. సంతానం కలగడానికి నీకు స్త్రీ అవసరం.
మరి ఆత్మీయ సంతానాన్ని కనడానికి స్త్రీ ఎందుకు మౌనంగా ఉండాలి? స్త్రీ పాత్ర అమోఘమైంది కదా. స్త్రీ తప్పకుండా దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడాలి కదా. దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు